Truth ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత బాధాకరమైనది. భారత మాజీ ప్రధాని, ఆర్థిక శాస్త్రవేత్త, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాత్రి అకాల మరణం చెందడం చాలా చింతించదగిన పరిణామం, ఎంతో బాధాకరమైన విషయం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన ప్రస్థానం మొదలెట్టి ఆయన జీవితాంతం 92 ఏళ్ళు కూడా ఆయన భారతదేశ ప్రజల సేవకే ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహా వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. అటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకే కాకుండా భారతదేశం మొత్తానికి కూడా చాలా ఇవాళ మన ఒక అత్యంత విలువలు గల నాయకుడిని, మహా వ్యక్తిని మనం కోల్పోయాం. చాలా బాధాకరం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఒక ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ఈ దేశానికి చేసిన సేవలు అందరికీ ఆచరణీయం. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల లీడర్లకు, ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఆయన ఒక ఆదర్శవంతి, ఒక మచ్చలేని వ్యక్తి. జీవితంలో 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఎన్నో ఇబ్బందులు గురైన తన సంస్కరణలతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అగ్రగామిగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మరి ఇవాళ వారి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా వారి మనస్సు, వారి ఆత్మకు భగవంతుడు శాంతి కలిగింపజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఆ దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉండాలని, ఏదైతే భారతదేశ ప్రజలకు ఆయన ఎప్పుడు అండగా ఎలా ఉన్నారో అలాగే ఆ భగవంతుడు ఆ వారి కుటుంబ సభ్యులందరికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను పూజిస్తా, ప్రార్థిస్తా. ఎందుకంటే భారతదేశం ఆర్థికంగా ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి భారతదేశాన్ని ఒక సంస్కరణల దిశగా నడిపించి, మరి ఆర్థిక సంస్కరణలకు, ఆర్థిక విధానానికి ఒక చక్కటి బాట చూపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. వారి మూలంగానే మనందరం కూడా ఇంత భారతదేశం ప్రపంచ పటంలో ఒక అగ్రగామి దేశంగా, ఇవాళ చైనా కొన్ని 1-2 దేశాల తర్వాత మనం ఉండగలిగామంటే దానికి కేవలం మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు చూపించినటువంటి ఆదర్శవంతమైన సంస్కరణ అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్.